ఓం నమః శివాయ. మహామహిమాన్వితమైన దైవమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని పూజించి నిస్వార్థంగా దిక్కులేని అనాథుల ఆకలి తీర్చేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి విచ్చేశారు మల్లేశ శాంతా దంపతులు. ఈ సేవా కార్యక్రమంలో వారి కుమార్తెలు సరిత, నాగలక్ష్మి గారులు పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామాలైన అనంత ఋషి గోత్రం, వశిష్ఠ ఋషి గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. శతాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః. పుణ్యలింగేశ్వర అనుగ్రహస్తు. ఈ సందర్భంగా మానవతామూర్తులందరూ యాగంలో పాల్గొన్నారు. రుద్రదేవాయుధం నమః. నమదేదం నమః. రుద్రాయుధం నమః. అగ్నైదం నమః. పృథివ్యాయుధం నమః. అధ్యాయుధం నమః. వాయవిధం నమః. ఆకాశాయుధం నమః. తన్మే అస్తు. త్రియాయుషం భస్మనాశిరో లలాటః. తిలకాని కుర్యాత్. హర హర మహాదేవ. శంభో శంకర శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అర్చకులు శివయ్యను అభిషేకించిన పవిత్ర జలాన్ని, హోమభస్మాన్ని భక్తులకు అందజేశారు. మహాశైవక్షేత్రంగా నిర్మించబడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు ఈ మానవతామూర్తులు స్వయంగా వెళ్లి తమ చేతుల మీదుగా ఇటుకలను భక్తి శ్రద్ధలతో అందించారు. శివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం, ఆగమ శాస్త్ర నియమాలతో జరిగే ఈ యజ్ఞం. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించిన సేవామూర్తి మల్లేశ గారు అనాథులకు చేతులెత్తి నమస్కరించారు. అనంతరం అభాగ్యుల వైద్యశాలను సందర్శించి నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా మల్లేశ శాంతా దంపతులు వారి కుమార్తె నాగలక్ష్మి గారి పేరున అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. తమ దాతృత్వంతో అనాథుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు సరిత. హైదరాబాద్ గాంధీనగర్ నుంచి వచ్చాను. అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు ఇంతకు ముందు ఇక్కడికి. ఇప్పుడు నేను వచ్చిన చాలా బాగా అనిపించింది. రావాలనిపించింది. అమ్మ నాన్న వాళ్ళు లాస్ట్ మంత్ వచ్చినారు, మంచిగా అనిపించింది. పైన వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఒక్కరుంటేనే చూడుస్తలేరు. ఇప్పుడు అంతమందికి సేవ చేస్తున్నారంటే చాలా పుణ్యం, చాలా పుణ్యం. ఇప్పుడు గుడి కడుతున్నారు, గుడికి హోమాలు చేస్తున్నారు. అందులో వచ్చి పాల్గొనాలని మేము కూడా అనుకుంటున్నాం. నా పేరు శాంత. ఆ గట్టు శంకరయ్యకు ముక్కోటి నమస్కారాలు. మహానుభావుడైన
ఒక్కరుంటేనే సేవ చేయలేరు, ఇంతమందికి చేస్తుండు మా అనుభావుడు. మేము మా పెద్ద మనుషులైనా ఇక్కడ రావాలని అనిపించింది. నేను ఏదన్నా చేయాలనిపిస్తుందో భగవంతుని దయ ఉంటే చేసుకుంటా అంతే. హైదరాబాద్ కోదండ రామ్నగర్ నుండి వచ్చినాము. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చినాము, మాకు మంచిగా అనిపించింది. మేము కూడా ఇప్పుడు ఈరోజు అన్నదానం కూడా చేయించినాము. ఆ చండీ హోమం కూడా చేపియాలనుకుంటున్నాము. ఓపాన శక్తితోని మేము అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. ఈ స్వామి ఇంత మంచిగా గుడి కట్టించి మంచిగా పేరు సంపాదించు ఆయనకు ముక్కోటి దేవతలకు సహకారం ఉంచాలని మేము మొక్కుకున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. చెత్త కుప్పల్లోని వ్యర్థాలను తింటూ అనారోగ్యం పాలవుతున్న అనాథులను చేరదీసి రక్షణనిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సేవామూర్తుల సహాయంతో ఇక్కడ 600 మంది అభాగ్యులు జీవిస్తున్నారు. మీరు ఉపయోగించని పాత వస్త్రాలను అందిస్తే మీ పేరు చెప్పుకుని వేసుకుంటారు. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.